సార్ ఇక గూడూరు నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. మొత్తానికి రజాకర్ సినిమా, అసలు ఈ సినిమా మీరు రాజకీయంలో ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఈ మధ్య ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీస్ ట్రైనింగ్ ఇస్తే మాత్రం దాదాపు కోచింగ్ ఇస్తే దాదాపు ఎక్కువ మంది విన్ అయినట్టు తెలుస్తుంది. కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యారు. ఇవన్నీ కార్యక్రమాలు వేసి పెట్టి ఈ సినిమాకి రావడం ఏంది? అసలు ఈ సినిమా రజాకర్ సినిమా ఆ ట్రైలర్ చూస్తేనే దాదాపు వెంట్రుకలు లిక్కబరుస్తున్నాయి. చెప్పండి సార్, ఎందుకు దీనిలోకి రావాల్సింది సినిమా వైపు? సినిమా తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్య కారణం చెప్తాను నేను. ఈ రజాకార్ అనే పదము ఎక్కడ ఉపయోగించారు ప్రపంచంలో? అది ఈ నిజాం ప్రిన్స్లీ స్టేట్లోనే. అది కూడా 1947 15 ఆగస్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆ తర్వాతనే ఈ పదం అనేది వాడుకలోకి వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆనాడు ఈ ప్రాంతానికి స్వాతంత్రం రాలే. ఇది ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్గా ఉండే కాబట్టి. అయితే ఇది భారత భూభాగానికి ఆనుకొని ఉన్న, భారత భూభాగంలో భాగమైన ఆనాడు పరిపాలించిన రాజు ఇది నా సొంత రాజ్యము, సొంత దేశంగా పరిగణించేవాడు. అక్కడ స్వాతంత్రం వస్తే ఇక్కడ జెండా ఎగరేసుకోలేని పరిస్థితి. ఎవడైనా త్రివర్ణ పతాకం ఎగరేస్తే వాడిని చంపేయడమో, వాడిని కొరడా దెబ్బలు కొట్టడమో, లేకుంటే ఇంకేదైనా చేయడమో, వాడిని మానసికంగా శారీరకంగా హింసించడమో అనేది జరుగుతూ ఉండే. ఆ తర్వాత 396 రోజులు నరక యాతన పడ్డారు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహిళలను మానభంగాలు చేసిరు. తండ్రి ముంగట బిడ్డను, భర్త ముంగట భార్యను, తల్లిదండ్రుల ముంగట బిడ్డలను. ఇదే కాదు, మత మార్పిడి ఎవరైతే చేయలేదో, ఎవరైతే ఇస్లాం మతంలోకి మారలేదో, ఎందుకంటే ఆనాడు మీర్ ఉస్మాన్ అలీ పాషా 7వ నిజాం ఈ సంస్థానాన్ని ఉస్మానిస్తాన్ చేస్తాననుకున్నాడు. పాకిస్తాన్ ఏదైతే అయిందో అదే తరహాలో దీన్ని కూడా స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని దీని పేరు ఉస్మానిస్తాన్ చేస్తాను అని అన్నాడు. అయితే అది చేయడానికి యునైటెడ్ నేషన్స్తో సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ మీది ఇస్లామిక్ కంట్రీ, ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ అయితే మేము ఆలోచిస్తామనంటే, మొత్తం మూకుమ్మడిగా హిందువుల మీద దాడి చేసి రజాకార్లు ఎవడైతే ఇస్లాం మతంలోకి మారలేదో వానికి దండన, మామూలు దండన కాదు, అది ఒక జెనోసైడ్ అనొచ్చు, మారణ హోమం. ఆనాడు వీళ్ళే ఆ 396 రోజులు చేసిన ఘటన, చరిత్ర అదేదో పుస్తకాలలో అక్కడక్కడ ఉన్నది, కానీ ఈనాటి సమాజానికి తెలియదు.